అరే బండి వేసుకుంటూ పోతున్నారు. ఖచ్చితంగా బండికి వెనక ముందు నెంబర్లు ఉండాలి. పిల్లలకి ఎవరికి బండి ఇవ్వద్దు. బండి ఎవరు కొనుక్కున్నారో ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద మాకు డాక్యుమెంట్ ఉండాలి. జనరల్గా మేము ఏమనుకోవాలా, ఇప్పుడు శ్రీనివాస్ దగ్గర బండి దొరికింది, అది రాజేష్ పేరు మీద ఉంది అంటే మరి రాజేష్ ఎవరు, శ్రీనివాస్కి తెలుసా లేదా, ఇది దొంగ బండా కరెక్ట్ బండా తెలియదు. ఎవరైతే బండి నడుస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. అన్ని ఇప్పుడు నేను చెప్పినట్టు అన్ని కండిషన్స్ బండి నడపాలి. ఇప్పుడు మేము ఏం సార్ లేనట్టుంది బాబు. ఈ బండి కరెక్టే. ఈ బండి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిందని పేపర్, ఈ బండిని ట్రాన్స్ఫర్ అయిందా, రిజిస్ట్రేషన్ అయిందా? రేపు పొద్దున ఈ బండితో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ ఉందా? దీనికి ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ లేకపోతే ఓనరే మొత్తం కాంపన్సేషన్ పే చేయాలి. ఓనర్ ఎవరు దానికి? ఇప్పుడు నువ్వు ఎట్లయితే నీ పేరు మీద రిజిస్ట్రేషన్ కానీ నువ్వు ఎట్లయితే ఒట్టి డాక్యుమెంట్ కాదని అనవసరంగా నీకు అమ్మినోడు నీకు డాక్యుమెంట్ రాసి ఇచ్చినోడు బలి కావాలి. మీరు బండ్లు కొనటంతో పేపర్ మార్చుకోండి, ఇన్సూరెన్స్ చేయించుకోండి. మళ్ళీ ఇట్లా మాకు బండ్లు కడితే సీజ్ చేస్తాం, మిమ్మల్ని కూడా బయట ఉంటారు. బాగా అవుతున్నాయి. రెండోది దొంగతనాలు అవుతున్నాయి, నెంబర్ ప్లేట్లు లేని బండ్లతోటి చైన్ స్నాచింగ్స్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ బండ్లకి నెంబర్లు రావాల్సిందే. వెనక ముందు రెండు వైపు కూడా నెంబర్లు ఉండాలి. చాలా మంది పోలీసు వాళ్ళు చలాన్ చేస్తారు, ఫోటోలో పడుతుందని చెప్పి ముందు బండి ముందు నెంబర్లు పెట్టట్లేదు. నువ్వు అట్లా పెడుతున్నావు నేను అనట్లేదు, పెడుతున్నారు. అలాంటి ప్రాక్టీసెస్ ఏం చేయొద్దు. ఓకేనా? మిర్యాలగూడలో నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మిర్యాలగూడలో భారీ ఎత్తున కార్డనల్ సెర్చ్, నాకాబందీ ఆపరేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఈ నార్కోటిక్ అంటే మాదక ద్రవ్యాలకు సంబంధించి డాగ్ స్క్వాడ్ తోటి ఏదైతే మాదక ద్రవ్యాన్ని గుర్తించగలదో ఆ డాగ్ స్క్వాడ్ తోటి ఈరోజు పట్టణం అంతా కూడా చెకింగ్ నడిచింది. దాంతో పాటుగా ఈ నాకాబందీలో ఎవరు వాహనాలకి సరైనటువంటి పేపర్స్ డాక్యుమెంట్స్ లేకుండా వాహనాలు నడిపే వాళ్ళు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు, మైనర్లు, వీళ్ళకి సంబంధించినటువంటి చెకింగ్ కూడా అటు ఇటుగా ఒక 2.5 గంటల పాటు మిర్యాలగూడ పట్టణం అంతా చేయడం జరిగింది. దీంట్లో మా పట్టణంలో పనిచేసేటటువంటి, డివిజన్లో పనిచేసేటటువంటి అందరి సిఐలు, ఎస్ఐలు, మా సిబ్బంది పాల్గొన్నారు. దాంతో పాటుగా డిస్ట్రిక్ట్ గార్డ్స్, మా డాగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అందరిగా ఒక 30 బండ్లు, 30 2 వీలర్స్, 2 ఆటోలు, వాటిని నడిపేటటువంటి కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం. వీటి మీద పూర్తి విచారణ జరిపిన తర్వాత ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకుంటాం. రెండోది, ఈ సందర్భంగా కూడా మీ అందరి ద్వారా తెలియజేయదలుచుకున్నది, ఎవరు కూడా ఇట్లా సరైన పత్రాల లేని వాహనాలు నడపడం కానీ, వాహనాలకు ఇన్సూరెన్స్ లైసెన్స్ లేకుండా నడపటము, రెండు వైపులా వాహనాలకి నెంబర్ లేకుండా నడపటము, తప్పుడు నెంబర్లతోటి నెంబర్ ట్యాంపరింగ్ చేయటం కూడా ముఖ్యంగా అందరికి తెలుసుకోవాల్సిన విషయం. ఎవరైనా నెంబర్ ట్యాంపర్ చేసి మధ్యలో కొన్ని నెంబర్లు మిస్ చేస్తా ఉన్నారు, దాన్ని చీటింగ్ కింద కేసులు నమోదు చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.